వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వార్డ్ సభలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం 8, 9, 10 మరియు 20వ వార్డులకు సంబంధించిన వార్డు సభను కళానగర్ గణపతి షెడ్లో ఘనంగా నిర్వహించారు. పెట్టే అవకాశం ఉన్నది. దాంతో దోమలు విస్తరించి మరి ప్రజల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఏమున్నా కానీ దయచేసి రిమూవ్ చేయడానికి మీరంతా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మా ఆర్పీలకు కూడా అవగాహన మనం ప్రతి వాళ్ళ చేసినాం. మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో మనం అవేర్నెస్ చేసినాము. అయినప్పటికీ మళ్ళీ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని మళ్ళీ మనము ప్రతి ఇంటికి అటువంటి ఏమున్నా కానీ డ్రై డే అనేది మనం ప్రతి శుక్రవారం చేసుకుంటాము. డ్రై డే అని ఒకటి పెట్టుకొని ప్రతి శుక్రవారం నాడు ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు రాబో రోజులలో ఈ దోమల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇత్యాది విషయాలు మరి మీరందరూ మీ భాగస్వామ్యంతో మేము మన గౌరవ చైర్మన్ గారి నాయకత్వంలో మరి వైస్ చైర్మన్ గారి మార్గదర్శకంలో గౌరవ మీ యొక్క కౌన్సిలర్ వారి యొక్క దిశానిర్దేశంతో మనం మున్సిపాలిటీని అన్ని రంగాలలో అంటే స్వచ్ఛ మెట్టిపల్లి, ఆరోగ్య మెట్టిపల్లి, హరిత మెట్టిపల్లిగా మనం తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. 4 వార్డు కార్డ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు వేదికపోయినటువంటి మన కమిషనర్ గారు, వైస్ చైర్మన్, తోటి కౌన్సిలర్లు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మీరు పింఛన్ల గురించి చెప్పారు. మనకు ఆర్డర్ అయితే ఇచ్చడానికి రెడీ ఉన్నాము. ఎందుకంటే అది ఓపెన్ చేస్తే 2 తరగతులు ఉన్నారు, ఇంకా ఏమి రాలేదు, కొన్ని అనివార్య కారణాలు అని చెప్పడం జరుగుతుంది. అది రాగానే అందరికీ పింఛన్లు వస్తాయి. ఇళ్ళ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైందమ్మా, ఇండ్లు మీకు జాగుంటే చెప్పండి, 5 లక్షలు తొందరగా శాంక్షన్ అవుతుంది. లేని వారి వరకు ఇప్పుడు మనము అర్బన్ కాలనీ చూసినాము, వాటికి లిస్టు తెప్పిస్తున్నాము. ఒక 6 నెలల లోపల లేని వారికి అక్కడ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చెప్తున్నది, ఎవరు లేరో వాళ్ళకి ఏమని చెప్తున్నారు, అది కూడా వస్తుంది. ఇప్పుడు మీరు సార్ మాట్లాడిండు ప్లాస్టిక్ గురించి మేమేమనుకుంటామంటే అసలు మెట్టిపల్లి కాడ దొరుకుడు బంద్ కావాలి. మెట్టిపల్లి అమ్మద్దు. మీరు ఎంతసేపు చెప్పినా తీసుకోవాలంటే ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఎంబడ ఉండవరు, దొరకలేదనుకో అప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకొరకే త్వరలోనే హోల్సేల్ దుకాణాలు పిలిచి మీరు అమ్మద్దు బాబు, ఉన్నాయి 1-2 నెలల లోపల అర్థం చేసుకోండి, మళ్ళీ దానికి తగ్గట్టు మంచి దొరుకుతాయి, ధరెక్క పడతచ్చు, అవి తెచ్చుకొని వాడాలి. కానీ మీరు లేకుండా అంటే ఎట్టి పరిస్థితి మారది. ఎందుకు మారది? దొరికిన సేపు తెచ్చుకుంటావు. మీరు తెచ్చుకుంటారు కాదు, వాళ్ళు అమ్మేటోళ్ళు తెచ్చి పెడుతున్నారు రెడీ. నువ్వు నాకు కూరగాయలు ఇవన్నీ పోతే అది గుర్తుంటలేదు, వాళ్ళు పోషిస్తున్నారు. అందుకొరకు అది కూడా మార్పు చేస్తాము త్వరలోనే. మొన్న అనుకున్నాం కానీ కొన్ని మా కమిషనర్ గారు పర్మిట్ లేకుండా మొన్న వచ్చారు. ఇప్పుడు హోల్సేల్ దుకాణాలు అందరూ పిలిపించేద్దాము. ఇంకా మోర్ల గురించి వారు చెప్పడం జరిగింది. ఏదున్నా మేము మంచి పరిపాలన అందియాలనే ఉద్దేశం ఉన్నాము. మీకు ఏదున్నా మేము ఎంబటి నుండి చేస్తాము. వీధి దీపాలు కానీ మొన్న 250 లైట్లు తెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ పెట్టిన మీ లైట్లు ఎక్కడ లేకుండా లైట్లు మోర్లు ఇప్పుడు నరేష్ కూడా నిన్న చెప్పి వచ్చి అట్లా చేద్దామంటే మంచిదని చెప్పినాము. అన్ని 26 రోజులలో 26 వార్డులు సాపేయాలనే ఉద్దేశం ఉన్నాము. మీకు ఇంకా ఏదున్నా వార్డు ఆఫీసర్ ఉన్నారు, మా ఆఫీస్ ఉన్నది, మీరు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటామని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. కార్యక్రమాల మీద కావచ్చు, ప్రజల తప్పులు, వారి యొక్క సమస్యల పరిష్కారానికి, అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలనే విషయాలపై మరి మున్సిపాలిటీలో ప్రతిరోజు చెత్త సేకరించినప్పటికీ ఇంకా కొన్ని చోట్లలో వ్యర్థాలు పేరుకపోవడం, మరి దాంట్లో మున్సిపాలిటీ యొక్క భాగస్వామ్యము అలాగే ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలని దానిపైన అవగాహన, అలాగే వర్షాకాలంలో మరి వర్షపు నీటిని ఏ విధంగా మనము సంరక్షించాలనే దాని మీద కూడా మనము గౌరవ ప్రతి విషయంలో కావచ్చు. మరి వర్షాకాలంలో నిన్ననే జిల్లా స్థాయిలో
వైద్య అధికారులతోటి కూడా కమిషనర్ తోటి సమావేశం జరిగింది. డెంగ్యూ, చికెన్ గున్యా అటువంటి వ్యాధులు రాకుండా ముందస్తుగానే మనము మన యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే వాటిని వ్యాధులు రాకుండానే నివారించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రజల్ని ఏ విధంగా అవగాహన కల్పించాలనే వాటి మీద కూడా నిన్న జిల్లా కలెక్టర్ గారు మాకు మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే రోడ్లు వీధి దీపాల నిర్వహణ విషయంలో కూడా మరి ఎక్కడెక్కడైతే రోడ్లు ఏమైనా డ్యామేజ్ లాంటివి ఉన్నా కానీ మాకు దృష్టి తీసుకొస్తే సాధ్యమంత వరకు మా పరిధిలో మేము